ప్రతి ఏడాది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి ఓ ఇతివృత్తాన్ని యునెస్కో ప్రకటిస్తుంది. ఈ ఏడాది మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఏడాది మాతృభాషా పండుగ యొక్క రజతోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది భాషలు మరియు సాంస్కృతిక వైవిధ్య సంరక్షణ ఇతివృత్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. విద్యలో మాతృభాషకు పెద్దపీట వేయడం ద్వారా నిజమైన ఆత్మవిశ్వాసం, అభివృద్ధి సాధ్యమని భారత ప్రభుత్వం విశ్వసించింది. అమ్మ పాల వంటి అమ్మ భాషను చిన్నతనంలోనే విద్యార్థులకు నేర్పటం ద్వారా, అదే భాషలో విజ్ఞానాన్ని అందించడం ద్వారా వారి వృద్ధి వేగవంతమవుతుందని సివి రామన్ వంటి శాస్త్రవేత్తలు నొక్కి చెప్పారు. మన మాతృభాషలో ఉన్న విజ్ఞాన భాండాగారాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భాష, సంస్కృతి ఎప్పుడూ ముడిపడి ఉంటాయి. అన్నమయ్య సంకీర్తనలు ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూనే వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తాయి. వానా వానా వల్లప్ప అంటూ వానను ఆహ్వానించే సంస్కృతి మనదైతే, రెయిన్ రెయిన్ గో అవే అంటూ వాన వద్దని చెప్పే సంస్కృతి ఆంగ్లానిది. మన వ్యవసాయ దేశానికి వానలు కావాలి. అందుకే మన సంస్కృతి బతకాలి అంటే మన భాషను కాపాడుకుని మన ముందు తరాలకు సగర్వంగా అందించాలి.